ఆఫ్టర్నూన్. సి గైస్, మనకి ఈరోజు మనం బిల్లింగ్ మొత్తం ఫ్లో కంప్లీట్ చేసుకుందాము. సేల్స్ ఆర్డరు, ఓకే. సో అవుట్ బౌండ్ డెలివరీ, తర్వాత పీజీఐ, అవుట్ బౌండ్ డెలివరీ తర్వాత పీజీ అయిపోయిన తర్వాత బిల్లింగ్. సో ఈ బిల్లింగ్ వరకు కూడా అందరికీ కూడా పర్ఫెక్షన్ వచ్చేస్తే మనం నెక్స్ట్ నుంచి టుమారో క్లాస్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ వరకు కూడా అందరూ కూడా అప్ టు డేట్లో ఉండాలి. ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఎర్రర్స్ ఉంటే అడగొచ్చు, క్లియర్ చేసుకుందాం. ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా? లేవు కదా, అందరూ అప్ టు డేట్లో ఉన్నారా? ఒక్కళ్ళే ఉన్నట్టు ఉన్నారా అందరూ? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? మిగతా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారా? ఎవరికైనా ఎక్కడైనా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా ఎవరైనా? ఓకే. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో. పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిట్ అయిపోయిందా? పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ ఇష్యూ అయిపోయింది. గూడ్స్ రిసిట్, స్టాక్ క్రియేషన్ చేయటం ఇవన్నీ వచ్చినాయా? పర్చేజ్ ఆర్డర్ త్రూ స్టాక్ క్రియేట్ చేయటం. ఓకే, రైట్. సి గైస్, మరి ఈరోజు ఏం చేద్దామంటే మనం బేసిక్గా మొత్తం ప్రాసెస్ సైకిల్ ఒకసారి మనం సేల్స్ ఆర్డరు తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ, పీజీఐ, ఆ తర్వాత మనకి ట్యాక్స్కి సంబంధించినవి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అంటే నెక్స్ట్ మనం ట్యాక్స్కి సంబంధించింది బిల్లింగ్తో ట్యాక్స్ కూడా మనం పోస్ట్ చేయడం అవన్నీ కూడా నేర్చుకుందాము. ఓకే. సో ఫస్ట్ మనకి ఒకసారి MM60లోకి వెళ్ళండి. ఓకే. సో MM60లోకి వెళ్ళి సో మీ ప్లాంట్ ఇచ్చేసేయండి. వాట్ ఈజ్ యువర్ ప్లాంట్? సో మీ ప్లాంట్ ఏంటండి? HPGSా? సో మీ ప్లాంట్ ఇది. సో మీరు క్రియేట్ చేసిన రీసెంట్ మెటీరియల్ కావాలనుకుంటే దీన్ని ఇలా దీన్ని ఇలా అసెండింగ్ డిసెండింగ్ అని ఉంది. సో అసెండింగ్ డిసెండింగ్ మీద క్లిక్ చేస్తే రీసెంట్గా ఏం క్రియేట్ చేశారో కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, లాస్ట్లో మనం సో ఇదే కదా క్రియేట్ చేసింది. సో 50648 అనమాట. 50648 ప్లాంట్ మెటీరియల్ క్రియేట్ చేస్తారు మీరు. ఓకే. సో అలాగే దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సో బేసిక్ డేటా ఇచ్చారు, ఎంటర్ చేస్తే ఇవన్నీ ఇచ్చారు కదా. సో ఇక్కడ కంపల్సరీగా ఫినిష్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. ఇప్పుడు దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎంటర్ కొట్టండి. సో అలాగే ట్రాన్స్పోర్ట్ గ్రూపింగు, లోడింగ్ గ్రూపింగు, ఇది షిప్పింగ్ డిటర్మినేషన్ చేసే కాన్ఫిగరేషన్తో లింక్ అయ్యి ఉంది. ఇది మిస్ అయినా సరే మీకు ఏమవుతుంది అంటే సో బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ఎర్రర్స్ వచ్చేస్తాయి. బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ఏమైతే చెప్తున్నానో అవి కంపల్సరీగా మీరు ప్రతి మెటీరియల్కి ఇవ్వాల్సిందే, మెయింటైన్ చేయాల్సిందే. ఓకే. సో అలాగే మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ MRP ఏం ప్లాన్ చేయట్లేదు కాబట్టి అది ND అని చెప్పి చూపిస్తుంది మనకి. సో అలాగే మనకి స్టాండర్డ్ ప్రైస్, సో అలాగే మనకి టోటల్గా మనకి వాల్యుయేషన్ క్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంట్ డిటర్మినేషన్, OBYC సెట్టింగ్స్ ఇవి చేసేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్టివేషన్ అయి ఉండాలి. అలాగే మనకి ప్రైస్ డిటర్మినేషను, సో 2 అంటే యాక్చువల్ కాస్టింగ్ అని అర్థం. ఓకే. సో ఇవి కంపల్సరీగా ఉంటే మనం నెక్స్ట్ లెవెల్లో ఏమైనా చేయొచ్చు అనమాట. ఓకే. సో మరి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే బేసిక్గా సో ఈరోజు సెషన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే మనం మెటీరియల్ని క్రియేట్ చేసాము ఆల్రెడీ. సో మనం కండిషన్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ పీజీఐ చేసిన తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు మనం దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అవి నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అంటారు కాన్ఫిగరేషన్స్, అవి FI to SD కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకుందాము. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ క్లాస్లో చెప్తాను. సో బిల్లింగ్ వరకు ఈరోజు కంప్లీట్ చేస్తే మీరు కూడా బిల్లింగ్ వరకు కంప్లీట్ చేసేసారనుకోండి, నెక్స్ట్ నుంచి మనం ఇంకా అడ్వాన్స్డ్ క్లాసెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇంకా సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇస్లీ
త్వరగా రా. ఓకే. సో సో మనకి VK11. సో VK11 అంటే కండిషన్ రికార్డ్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే మన కండిషన్స్ అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్లోకి ప్రైస్ మనం ఇక్కడ ఇస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్లో ఫ్లో అయిపోద్ది అనమాట. సో PR00. సో PR00 అంటే గ్రాస్ ప్రైస్ కండిషన్ అనమాట. ఓకే, ఇక్కడ మన సేల్స్ ఆర్గనైజేషను, కస్టమరు, సో మనం అంతకుముందు ఏం తీసుకున్నామండి, టెస్ట్ అని చెప్పి తీసుకున్నాము. అంతకుముందు నుంచి ఏం తీసుకున్నాం, ఏమిటి ఏ ఏ ఏ ఏ కస్టమర్ తీసుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? SD కస్టమర్. ఇదా, ఇదేనా మనం తీసుకున్నది? తెలియకపోతే ఎక్కడికి వెళ్తారు, VA05లోకి వెళ్ళండి. ఓకే. సో ఇందులోకి వెళ్ళి మనం సోల్ టు పార్టీ 540 ఇలా మరి తెలుసుకోవాల్సి వస్తుంది. 540. సో ఇదే మనం తీసుకున్నాం. మెటీరియల్ ఏంటిది? సో మెటీరియల్ 50648. సో 50648. సో ఇక్కడే మనం అమౌంట్ మెయింటైన్ చేస్తాం అనుకో, 20,000 జనరల్గా ఇక్కడ మెయింటైన్ చేస్తే సరిపోద్ది. అంటే ఏంటి, కండిషన్స్ అనమాట. గ్రాస్ ప్రైస్ కండిషన్ ఏంటి, PR00. సో మనం ఇక్కడే మనం ట్యాక్స్ ఇవన్నీ కూడా ఈ కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేస్తారు. కండిషన్ రికార్డ్స్ వచ్చేటప్పుడు VK11 అనమాట. అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసే ముందు కండిషన్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట SAPలో. సో ఇలా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటండి మనది, ఇదేనా? H@. సో ఎంటర్ కొట్టండి, ఓకే చేయండి, సేవ్ చేయండి. ఓకేనా? సో కండిషన్ రికార్డ్స్లో మనం ప్రైజెస్, ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, సో VA01. సో ఎప్పుడైనా సరే ముందు కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేసిన తర్వాతే సేల్స్ ఆర్డరు. ఓకే. సో ఇవన్నీ నెక్స్ట్ అంతా కూడా కండిషన్ రికార్డ్స్లో ఏం మెయింటైన్ చేస్తాం, ట్యాక్స్ కోడ్స్, అలాగే మనకి ప్రైజెస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాం అనమాట. సో మనం సేల్స్ ఆర్గనైజేషను, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూపు ఇదంతా కూడా ఆర్గనైజేషనల్ డేటా అంటారు. సో పైన ఉన్నది ఆర్డర్ టైప్ అంటారు. ఎంటర్ కొట్టండి. ఇక్కడ సోల్ టు పార్టీ, ఓకే, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేటు, ప్లాంట్, పేమెంట్ టర్మ్స్, సో ఇన్కో టర్మ్స్, లొకేషను. ఓకే. మన మెటీరియల్ ఏంటన్నా 50648. ఓకే. ఆర్డర్ క్వాంటిటీ 100. సో ఎంటర్. నేను బిల్లింగ్ చేస్తున్నా, బిల్లింగ్ చేయలేదు కదా. ఇదిగో చూసారా, ఇప్పుడు ఎందుకు చేసాము ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేసా. ఎందుకు మెయింటైన్ చేసా? సో డైరెక్ట్గా మనకి ఈ మెటీరియల్తో ఈ కస్టమర్కి మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు
ఈ ప్రైస్ రావాలి అని చెప్పి కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేశారు. డైరెక్ట్గా ప్రైస్ కూడా వచ్చేసింది చూసారా. ఓకే, కండిషన్ రికార్డ్స్ మూలంగా బెనిఫిట్ ఏంటంటే ఇందులో ప్రైజెస్ ఇవన్నీ మెయింటైన్ ఇక్కడ మాన్యువల్గా ఇస్తున్నాం. మామూలుగా అయితే మనం మాన్యువల్గా ఇస్తున్నాం కాబట్టి మాన్యువల్గా కాకుండా సో మనం కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఏమవుద్ది అంటే డైరెక్ట్గా ఇక్కడికి ఫ్లో అయిపోద్ది అనమాట. అలాగే ఈ మెటీరియల్ మీద డబుల్ చేస్తే మీకు షెడ్యూల్ లైన్స్లోకి వెళ్తే మనకి సో కన్ఫర్మ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి, ఈరోజు డేట్ మీద కన్ఫర్మ్ అయింది క్వాంటిటీ, అర్థమైందా. రౌండెడ్ క్వాంటిటీ, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ, మనం ఎంతైతే ఆర్డర్ చేసామో అంత కన్ఫర్మ్ అయింది ఈరోజు డేట్ మీద. సో అది ఇక్కడ అనమాట, అంటే కన్ఫర్మ్ అయింది కాబట్టి నువ్వు గూడ్స్ ఇష్యూ చేసుకోవచ్చు. ఎంఎంబిఈలోకి వెళ్ళి స్టాక్ చెకింగ్ చేస్తే ఇక్కడ 400 క్వాంటిటీ ఉంది కాబట్టి కన్ఫర్మ్ అయింది. అదే మనకి 400లో నుంచి 100 క్వాంటిటీ కస్టమర్కి ఇష్యూ చేయాలి కాబట్టి కన్ఫర్మ్ అయింది. సో ఒకవేళ మన దగ్గర స్టాక్ లేకపోతే ఇది కన్ఫర్మ్ అయ్యేది కాదు. సో ఇక్కడ మనకి షెడ్యూల్ లైన్స్లో ఇది కన్ఫర్మ్ అయ్యేది కాదు. అండ్ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ అంటారు. షెడ్యూల్ లైన్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా షెడ్యూల్ నో మెటీరియల్ ప్లానింగ్, ఎంఆర్పి ప్లానింగ్ అంటే ఈ మెటీరియల్ ప్లానింగ్ ఏం చేయట్లేదు మనం. సో అలాగే ఇక్కడ అప్కమింగ్ క్లాస్లో ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఐటమ్ కేటగిరీ, సో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన కేటగిరీ ఏంటి, ఇది స్టాండర్డ్ ఐటమ్ టిఏఎన్. ఫ్రీ గూడ్స్ అయితే దానికి సంబంధించిన ఐటమ్ కేటగిరీ వేరేది ఉంటుంది. కన్సైన్మెంట్ అయితే దానికి సంబంధించిన ఐటమ్ కేటగిరీ వేరే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇన్కంప్లీషన్ లాగ్లోకి వెళ్తే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఇక్కడితో మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో తర్వాత మనం చేయాల్సింది ఏంటో చూద్దాం. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N HBGS. ఓకే, ఆర్డర్ నెంబర్, సెషన్ కోడ్. సో ఇది సెట్ షిప్పింగ్ పాయింట్, ఎంటర్ కొట్టండి. సో ఇందులో పికింగ్, మనం గూడ్స్ ఎప్పుడు పిక్ చేసినా ఆ డేట్ ఉంటుంది అనమాట సేల్స్ ఆర్డర్లోనే. లోడింగ్ డేటు. సో పికింగ్ దగ్గర ఎంత క్వాంటిటీ మనం స్టోరేజ్ లొకేషన్ ఉంది ఫిల్ చేయండి కంపల్సరీగా. సో అలాగే మనకి పిక్డ్ క్వాంటిటీ 100 అనమాట. సో ఎంత లోడ్ చేస్తున్నాము ఏంటి, డేటు, షిప్మెంట్ టైమింగు, ఏమేమి షిప్మెంట్ చేస్తున్నాం ఆ డీటెయిల్స్. స్టేటస్లో మనకి ఓన్లీ పికింగ్ అయింది కానీ గూడ్స్ బ్యాలెన్స్ షీట్ ఏం అవ్వలేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం అనమాట. ఇక్కడ దాకా మీకు లాస్ట్ క్లాస్లో అయినాయి. ఓకేనా, ఇక్కడ దాకా మీకు లాస్ట్ క్లాస్లో అయింది. ఈరోజు కొత్త పాయింట్ ఏంటి అంటే కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే మొత్తం డేటా అంతా సేల్స్ ఆర్డర్లోకి ఫ్లో అవుతుంది అనమాట, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడితో మీకు అవుట్ బౌండ్ డెలివరీ అయిపోయింది. ఇక్కడితో. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఎంటర్ కొడితే ఇంకా మీకు ఏమి రాదు, డిస్ప్లేలోకి వెళ్ళిపోండి ఇంకా. సో డిస్ప్లేలోకి వెళ్ళిపోయి ఎంటర్ కొడితే ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచే మనకి డాక్యుమెంట్ ఫ్లో అని ఉంది. సో ఇక్కడ మీకు గూడ్స్ డెలివరీ అనేది కంప్లీట్ అయింది. దీని మీద డబుల్ చేస్తే గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ టైపు సంబంధించిన మనకి ఎఫ్ఐ డాక్యుమెంట్, మెటీరియల్ డాక్యుమెంట్. ఎఫ్ఐ డాక్యుమెంట్ ఏమో సో ఎంట్రీ. సో ఈ ఎంట్రీ పడుద్ది, ఇంటర్వ్యూలో అడుగుతారు, ఈ ఎంట్రీ చెప్పాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటార్ టు ఇన్వెంటరీ. సో ఇది ఎంట్రీ, ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. అలాగే మనకి సో అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏమో సో ఇది మెటీరియల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఏమో గూడ్స్ ఇష్యూ చేస్తాం కాబట్టి మైనస్ అవుతుంది. స్టాక్లో నుంచి స్టాక్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. మెటల్ ప్రైస్ అనాలిసిస్లోకి వెళ్తే సో మొత్తం నీ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది
అంతకుముందు ఎంత ఉంది, డెలివరీ చేయకముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సో అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో స్టాక్ వాల్యూ చూసుకోవాలంటే మెటీరియల్ లెడ్జర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 2 డాక్యుమెంట్లు మనం గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు జరుగుతాయి అన్నమాట. ఇక్కడే మీకు ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ జరుగుతుంది అనమాట. ఇందులోనే ఈ ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ పీజీఏ దగ్గర జరుగుతుంది, పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర. సో ఇప్పుడు వెళ్ళి మీరు స్టాక్ చెక్ చేసుకుంటే నీకు స్టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇందాక 400 నుంచి 300 అయింది. 300 ఇంటూ 100 30,000 రూపాయలు క్లోజింగ్ స్టాక్ అనేది చూపిస్తుంది. అర్థమైందా? సో ఇలా మనం స్టాక్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం బిల్లింగ్ చేయాలి. సో బిల్లింగ్ చేసేటప్పుడు జనరల్ ఎంట్రీస్ ఫైనాన్స్ బిల్లింగ్ అంటే ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ బిల్లింగ్ దగ్గర జరుగుతుంది. ఎంఎం టు ఎస్టీ ఇంటిగ్రేషను పీజీఐ దగ్గర జరుగుతుంది. ఓకేనా, పీజీఐ దగ్గర జరుగుతుంది. ఆ ఫైనాన్స్ ఎంట్రీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ ఫైనాన్స్ ఎంట్రీ మనం సో గూడ్స్ ఇష్యూ దగ్గర రావడానికి రీజన్ ఏంటి అంటే పీజీఐ దగ్గర రావడానికి మనం బ్యాక్ ఎండ్లో సో సెట్టింగ్ చేసాం, అకౌంట్ డిటర్మినేషన్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చేసామండి, వాల్యుయేషన్ మాడిఫైర్కి జనరల్ మాడిఫైర్కి వాల్యుయేషన్ క్లాస్కి జిఎల్ అసైన్ చేయాలి. ఏం జిఎల్ అసైన్ చేశారు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఓబీవైసీ అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకి ఎంట్రీ అనేది వచ్చిందనమాట. సో ఇన్వెంటరీకి సంబంధించిన ఓబీవైసీ సెట్టింగ్స్ ఇక్కడ. ఓకే, సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్ అనమాట. సో ఓబీవైసీ సెట్టింగ్స్. ఓకేనా. ఓకే, ఇది పాయింట్ మనకి తెలుసుకోవాల్సింది. ఇది అవుట్ బౌండ్ డెలివరీ. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్ అండ్ ఇది బేసిక్గా మనకి సేల్స్ ఆర్డర్ క్రియేషన్, అవుట్ బౌండ్ డెలివరీ, తర్వాత ఏంటిదండి బిల్లింగ్. VF01 క్రియేషన్, VF02లో మనం అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం అనమాట. మ్యూట్లో పెట్టాలి, మ్యూట్లో పెట్టాలి. రాస్తాను. సో ఇవన్నీ టచ్లో అన్నీ కూడా ఇవి వస్తూనే ఉంటాయి. ఇంకా సో కండిషన్ రికార్డ్స్. ఓకే, సో సో ఫైనాన్స్ ఎంట్రీస్ వచ్చేటప్పటికి పీజీఐ ఎంట్రీ ఇది. ఇక్కడ దాకా ఫైనాన్స్ ఎంట్రీ ఎక్కడా లేదు, పీజీఐ దగ్గర ఫైనాన్స్ ఎంట్రీ ఉంది. విఎం అంటే వాల్యుయేషన్ మాడిఫైర్, వాల్యుయేషన్ క్లాస్ జనరల్ జిఎల్ అసైన్ చేశారు ఇది బ్యాక్ ఎండ్లో. సో అందుకే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. అందుకే ఇక్కడ సో అంటే ఏంటి పీజీఐ చేయగానే నీకు ఈ ఫైనాన్స్ ఎంట్రీ రావడానికి రీజన్ ఏంటంటే అకౌంట్ డిటర్మినేషన్. సో ఇది మనం చేసేది ఫైనాన్స్ పీపుల్ చేస్తారు. ఎఫ్ఐ అండ్ ఎంఎం ఇంటిగ్రేషన్.
ఇదంతా కూడా FIMM వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇక్కడే PGA చేసినప్పుడే మనకి ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే గూడ్స్ ఇష్యూ అయిందో సేల్స్ జరిగినట్టే కదా. సో SDMM ఇంటిగ్రేషన్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత మనకి సో బిల్లింగ్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అంటే బిల్లింగ్ చేసినప్పుడు మనకి సో మనకి ఈ ఎంట్రీ రావాలి. ఇక్కడే మనకి FI to SD ఇంటిగ్రేషన్ పూర్తిగా జరుగుతుంది. ఓకేనా, FI to SD ఇంటిగ్రేషన్. సో PGI దగ్గర MM to SD ఇంటిగ్రేషన్, బిల్లింగ్ దగ్గర FI to SD ఇంటిగ్రేషన్, VF01 ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత VF02లో రిలీజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఫైనాన్స్ ఎంట్రీ రావాలి అంటే సో మనకి అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి. ఓకే, PGIకి అకౌంట్ డిటర్మినేషన్ వేరు, బిల్లింగ్ అకౌంట్ డిటర్మినేషన్ వేరు. అంటే జస్ట్ మనం బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ ఫ్లో రావాలంటే ఈ ఎంట్రీ పడాలి, అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ సంబంధించి మనకి FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుందని ఇంటర్వ్యూలో అడుగుతారు. సో VKOAలో జరుగుతుంది. FI to MM ఇంటిగ్రేషన్ OBYCలో అయితే FI to SD ఇంటిగ్రేషన్ VKOAలో. ఇది GL ఏదైతే ఉందో బిల్లింగ్ చేసినప్పుడు కస్టమర్కి ఇన్వాయిస్ పంపించినప్పుడు ఎంట్రీ ఇది రావాలి. అర్థమైందా? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్, వాడికి ఇన్వాయిస్ పంపిస్తాం కదా డబ్బులు కట్టమని కస్టమర్కి. సో ఎంట్రీ ఇది రావాలి. ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఈ ఎంట్రీ పడాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఓకే, అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ మనకి? సో ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చూపించా, మెటల్ మాస్టర్లో అది మెయింటైన్ చేసాం 03 అని. ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ ఇది కూడా మనం ప్రైజింగ్ చేసేటప్పుడు ప్రైజింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కస్టమర్ మాస్టర్ డేటాలో బిల్లింగ్లో యాడ్ చేయాలి. ఈ రెండు లేకపోతే మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవ్వదు. సో సేల్స్ సంబంధించిన GL క్రియేట్ చేసి ఇక్కడ VKOAలో అసైన్ చేస్తే అప్పుడు ఈ ఫైనాన్స్ ఎంట్రీ వస్తుంది అనమాట. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే ఈ బిల్లింగ్ డాక్యుమెంట్కి రిబేట్స్ యాడ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఈ బిల్లింగ్ డాక్యుమెంట్కి ఫ్రైట్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇన్వాయిస్లో ఫ్రైట్ యాడ్ అవ్వచ్చు, రిబేట్స్ యాడ్ అవ్వచ్చు, సేల్స్ డిడక్షన్స్ యాడ్ అవ్వచ్చు. ఓకే, సో మనం ఫైనాన్స్ ఎంట్రీస్ కూడా ఈ అన్నీ కూడా VKOAలోనే చేస్తాం. ఈ సెట్టింగ్ అంతా దీనికి సంబంధించిందంతా. ఇవి రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. Some examples of account keys.
సో ఈఆర్ఎల్ అంటే మనకి సేల్ డైరెక్షన్, ఈఆర్ఎల్, ఈఆర్ఎస్, ఈఆర్బి, ఈఆర్ఎఫ్. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఈఆర్ఎల్ అంటే రెవెన్యూ, ఈఆర్ఎస్ అంటే సేల్ డైరెక్షన్, ఈఆర్బి అంటే రిబేట్స్. అంటే ఒక్కోసారి ఈ బిల్లింగ్ డాక్యుమెంట్కి మనకి బిల్లింగ్ చేసేటప్పుడు ఫ్రైట్ రిక్వైర్మెంట్ని బట్టి ఫ్రైట్ యాడ్ అవ్వచ్చు, లేకపోతే సేల్ డిడక్షన్స్ యాడ్ అవ్వచ్చు, రిబేట్స్ యాడ్ అవ్వచ్చు. ఈ అకౌంట్ కేసు ఇంటర్వ్యూలో అడుగుతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ గురించి చెప్పమని అడుగుతారు. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ హ్యాపెండ్ ఎట్ బిల్లింగ్ డాక్యుమెంట్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ఫైనాన్స్ ఎంట్రీస్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ and revenue account determination will be done at VKOA. Customer should be created in business partner and sales GL should be assigned in the VKOA based upon these factors: application, condition type, chart of account, account assignment group for material, account assignment group for customer, sales organization, account key and assigning the GL accounts అని చెప్పి ఇంటర్వ్యూలో మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంటర్వ్యూలో మనకి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకే 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 సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ ఫైనాన్స్ ఎంట్రీస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు బిల్లింగ్కి ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే మనం ఈ ఫ్రైట్ పర్సంటేజ్లు, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ మెయింటైన్ చేయొచ్చు? వీకే లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు అనమాట. ట్యాక్స్ పర్సంటేజ్లు, అమౌంట్లు ఇవన్నీ ఎక్కడ మెయింటైన్ చేయొచ్చు? కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్లో ఫ్లో అవుతాయి అనమాట. ఓకేనా? సో మరి ఈరోజు సెషన్లో మనకి జస్ట్ మనకి ఎక్కడి దాకా వచ్చేసాం? డైరెక్ట్గా ఇంకా పీజీఏ వరకు వచ్చేసాం అనమాట. తర్వాత ఏం చేయాలి ఇంకా? సో బిల్లింగ్ క్లియర్ చేసుకోవాలి. సో బిల్లింగ్ చేసేటప్పుడు మనం కాన్ఫిగరేషన్, వీకేఓఏ కాన్ఫిగరేషన్ చేయకపోతే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో వీకేఓఏలో బిల్లింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ వీకేఓఏ, కస్టమర్ గ్రూపు, మెటీరియల్ గ్రూపు, అకౌంట్కి. ఓకే, సో అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్కి జిఎల్ అకౌంట్. ఈ కాన్ఫిగరేషన్ కనుక మనం చెయ్యకపోతే అక్రూవల్ ప్రొవిజన్ అనేది ఓన్లీ ఫర్ రిబేట్ సంబంధించిన ప్రొవిజనల్ జిఎల్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేయాలి, ఓన్లీ ఫర్ రిబేట్స్. ఓకే, ఈఆర్ఎల్ అంటే రెవెన్యూ, రెవెన్యూకి సంబంధించిన జిఎల్ అంటే సేల్స్, రెవెన్యూ అంటే సేల్స్కి సంబంధించిన జిఎల్. ఈ ఫ్యాక్టర్స్ మీదే మనకి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ అనేది మెటీరియల్ మాస్టర్లో ఇందాక చూపించాను. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఈ రెండు కూడా మనం అసైన్ చేయకపోతే బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది పిక్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి రెండు రకాలైన కండిషన్స్ ఉంటాయి. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. కేఓఎఫ్ఐ అంటే కేఓఎఫ్కే కండిషన్. కేఓఎఫ్ఐ అంటే మనకి అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ సిఓ. కేఓఎఫ్కే అంటే అకౌంట్ డిటర్మినేషన్ విత్ సిఓ. అంటే సిఓ మాడ్యూల్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మనం సో మనకి అకౌంట్ డిటర్మినేషన్ వేరేగా ఉంటుంది అండ్ కేఓఎఫ్కే కండిషన్ తీసుకోవాలి. ఒకవేళ సిఓ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు కేఓఎఫ్ఐ తీసుకుంటాం మనం. ఓకే, సో అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఇది సెలెక్ట్ చేసుకొని, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు కాపీ చేసి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది చెయ్యాలి. ఇది చేయకుండా నేను ఇప్పుడు వీకేఓఏ చేస్తా మనకి అడ్రస్ ఏమొస్తే చూపిస్తాను. VF01లోకి వెళ్తే ఆటోమేటిక్గా నువ్వు పీజీఏ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నీకు బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టండి, ఎంటర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి సో బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించింది మనకి ఒక లైన్ మొత్తం అంతా. సో గ్రాస్ వెయిట్, వాల్యూము, హైరార్కీ మొత్తం అంతా, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, ప్రాఫిట్స్, డబ్ల్యూబిఎస్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. ఓకేనా? సో ఆ తర్వాత మనకి
సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ చేయండి, ఇక్కడ సేవ్ చేయండి. డైరెక్ట్గా సేవ్ చేస్తే మనకి ఏమవుతుందో చూడండి. ఎంటర్ కొట్టుకుంటా వెళ్ళాలి. సో ఎంటర్ కొట్టుకుంటా వెళ్తే మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది, బట్ ఎర్రర్తో క్రియేట్ అవుతుంది. అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. సో అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పి ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటి అంటే, సో మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం చేయలేదండి. ఓకే, ఏ కాన్ఫిగరేషన్ చేయలేదు? సో ఈ వీకేఓఏలో జిఎల్ని అసైన్ చేయాలి, సేల్స్ జిఎల్ని. అప్పుడు మనకి ఎంట్రీ ఏం పడాలి అంటే ఇది పడుతుంది అనమాట, ఈ ఎంట్రీ పడుతుంది. ఈ వీకేఓఏలో మనం ఈ కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది ఎర్రర్తో మూసింది. ఓకేనా? సో అంటే ఏంటి, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ అనేది చెయ్యకపోతే, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ అనేది మనకి చెయ్యకపోతే సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీకేఓఏలోకి వెళ్ళి కాపీ చేసుకోండి ఇక్కడ. సో ఇది కండిషను, చార్ట్ ఆఫ్ అకౌంట్, సేల్స్ ఆర్గనైజేషన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటండి మనకి హెచ్బిజిఎస్. ఒకవేళ నీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదో నువ్వు మర్చిపోతే ఓకే, సో OBY6లోకి వెళ్ళాలి. OBY6లోకి వెళ్ళి నీ కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో నీ చార్ట్ ఆఫ్ అకౌంట్ హెచ్బిజిఎస్. ఓకే, ఇలా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నీ సేల్స్ ఆర్గనైజేషన్. సో ఇది అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ మెటీరియల్ కస్టమర్ అంటే 01, ఇది 03. ఓకేనా? సో అలాగే ఈఆర్ఎల్ అంటే సేల్స్ సంబంధించిన జిఎల్ క్రియేట్ చేసి ఉండాలి. మనం ఎంటర్ కొడితే ఏంటంటే సేల్స్ సంబంధించిన జిఎల్ మనం క్రియేట్ చేసామో లేదో ఒకసారి చెక్ చేసుకొని సేవ్ చేయండి. ఒకసారి జిఎల్ని ఎక్కడ క్రియేట్ చేస్తారంటే FS00లో క్రియేట్ చేస్తారు. మన జిఎల్స్ అన్నీ క్రియేట్ చేసేసాం, మన వాటికి అన్నిటి కూడా. ఓకే, సేల్స్ సంబంధించిన జిఎల్ కూడా క్రియేట్ చేసాం. సో దీని మీద క్లిక్ చేసి దీని మీద ట్యాక్స్ కేటగిరీ ఇవ్వండి అనమాట. సో ఈ జిఎల్కి ట్యాక్స్ ఇస్తే కంపల్సరీగా సిస్టమ్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ అడుగుద్ది అనమాట కంపల్సరీగా. ఓకే, సో అంటే ఏంటి, కంపల్సరీగా రేపొద్దున బిల్లింగ్ చేసేటప్పుడు ఇన్వాయిస్కి ట్యాక్స్ అప్లై అవ్వాలి అంటే సో కంపల్సరీగా ఏమైతే జిఎల్ ఉందో దానికి ట్యాక్స్ కేటగిరీ మనం ఇస్తేనే ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది, లేకపోతే మనకి ట్యాక్స్ అనేది అప్లై కాదనమాట. వీడియోని 2 సార్లు వాచ్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి మొత్తం. సో ఇప్పుడు రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ అయిపోయింది వీకేఓఏలో. సో కాబట్టి అగైన్ మీరు ఏం చేయొచ్చు అంటే VF01లోకి వెళ్ళి సో మళ్ళీ ఒకసారి బిల్లింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమి కనపడదు, ఎందుకంటే నువ్వు ఇందాక సేవ్ చేస్తావు కాబట్టి. సో VF02లోకి వెళ్ళండి. VF02లోకి వెళ్ళేస్తే బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది అనమాట. దీని మీద రిలీజ్ అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఎర్రర్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి మనకి. ఓకేనా? సో ఎంటర్ కొట్టండి. సో మనకి ఎంటర్ కొడుతున్నప్పుడు ఇంటర్వెల్, ఎప్పుడైనా సరే ఇంటర్వెల్ అని చెప్పి ఎర్రర్ వస్తే FBN1లోకి వెళ్ళాలన్నమాట. సో 09 సంబంధించిన ఎర్రర్ అంటే ఇన్వాయిస్ సేవ్ చేసినప్పుడు దానికి సంబంధించిన నెంబర్ రేంజ్ అనేది జనరేట్ అవ్వాలి. దానికి సంబంధించి ఇన్వాయిస్ సంబంధించిన నెంబర్ రేంజ్ రావాలంటే 09లోకి వెళ్ళాలి. 09 ఈ ఇంటర్వెల్ అంటే కాన్ఫిగరేషన్ FBN1. వాట్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్? సో కంపెనీ కోడ్ ఏంటి?
ఆ, ఇప్పుడు ఇంటర్వెల్ సంబంధించి మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి ప్లస్ మీద క్లిక్ చేసి 09. సో అంటే దేనికి సంబంధించి ఇన్వాయిస్ సంబంధించింది అనమాట. ఓకేనా? ఓకే, రైట్. సో ఇది అయిపోయింది. వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి మనకి? మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ఎంటర్ కొట్టాలి వార్నింగ్ మెసేజ్ వచ్చినప్పుడు. సో డాక్యుమెంట్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద మీకు క్లిక్ చేస్తే సో మనకి జర్నల్ ఎంట్రీ రావాలి. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్. సో కస్టమరు 01 పోస్టింగ్కి డెబిట్ అనమాట. కస్టమర్ డెబిట్, అలాగే సేల్స్ క్రెడిట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ టైప్ ఏంటి అనేది మీరు చూసినట్లయితే ఆర్వి డాక్యుమెంట్. సో ఇది ఇన్వాయిస్ అనమాట, ఆర్వి డాక్యుమెంట్ టైప్. ఓకేనా? సో ఇప్పుడు మనం FBL5N కస్టమర్ సంబంధించిన ఓపెన్ ఐటమ్. ఇది కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము ఎంత? ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? డబ్బులు రావాల్సింది. ఇది డ్యూలో ఉంది. ఎందుకు డ్యూలో అయ్యింది అంటే సో పేమెంట్ ఆమ్ అనేది ఇమీడియట్గా మన కస్టమర్ మాస్టర్ ఇమీడియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. పేమెంట్ ఆమ్ అంటే ఇమీడియట్ అంటే ఏంటి? ఇమీడియట్గా డబ్బులు కట్టాలని అర్థం. సో లేకపోతే టుమారో ఇది ఓవర్ డ్యూ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇది పేమెంట్. సో ఇది మనకి FI టు SD ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏరియాస్ అనమాట. ఇప్పుడు ఈ కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాల్సింది ఎంత అంటే 2 లక్షలు. ఇది ఓపెన్ ఐటమ్, ఇది క్లియర్ కాలేదు ఇంకా. ఓకేనా? సో అందరికీ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? సో మరి దీనికి సంబంధించి మనం కాన్సెప్ట్ సంబంధించి నోట్స్ రాసుకుందాం. సో మనం ఇప్పుడు సో ఇక్కడ మనం దీని గురించి నోట్స్ రాసుకుందాం. సో ఇక్కడితో మనకి బిల్లింగ్ తర్వాత మళ్ళీ ట్యాక్స్ డిటర్మినేషన్లో ట్యాక్స్ని ఎలా యాడ్ చేసి మనం చేస్తాను. ప్రస్తుతానికైతే మనకి సో OTC ప్రాసెస్ మొత్తం ఎంక్వైరీ నుంచి బిల్లింగ్ వరకు మొత్తం ఫ్లో అంతా నేర్పించాను. ఓకేనా? దీంట్లోనే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంకా. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ఏది డెబిట్ ఏది క్రెడిట్ అన్నట్టు ఇవి ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడుగుతారు. ఓకేనా? ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చెప్పాలి. అక్కడ ఉన్నారు చూడండి. ఈ 3 అవుతాయి ఇక్కడ VL0 దగ్గర. ఇది కూడా ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూద్దాం. సో ప్రస్తుతానికి ఇది పంపిస్తున్నాను మీకు చార్ట్లో. ఇంటిగ్రేషన్ ఏరియాస్ ఇవి. ఓకే,
మెయింటైన్ కండిషన్ రికార్డ్స్, క్రియేషన్, సేల్స్, అవుట్ బౌండ్ డెలివరీ, పోస్ట్ గుడ్స్ ఇష్యూ, బిల్లింగ్, ఓకే, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషను, అప్లికేషన్, కండిషన్ టైపు, ఇవన్నీ కూడా. ఫైనాన్స్ ఎంట్రీస్, బిల్లింగ్ సంబంధించిన ఎంట్రీస్, ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఇంటిగ్రేషన్ ఏరియాస్ ఏంటో కూడా ఇది కూడా పంపిస్తాను, మీరు ఏం చేయాలో చెప్తాను. సో ఇంటిగ్రేషన్ ఏరియాస్ మనం చూసుకున్నట్లయితే, సో ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ పీజీఏ దగ్గర జరుగుతుందా అంటే ఎస్ జరుగుతుంది. అక్కడ పీజీఏ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మూమెంట్ టైపు 105, ఓన్లీ దీనికి ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? పీజీఐ. ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? పీజీఐ. పోస్ట్ గుడ్స్ ఇష్యూ ఎస్డిఎఫ్ఐ ఇంటిగ్రేషన్ పీజీఐ దగ్గర జరగదు, ఓకేనా. సో ఎస్డిఎఫ్ఐ ఇంటిగ్రేషను బిల్లింగ్ దగ్గర జరుగుతుంది, ఓకే. ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషను ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ మాత్రం మనకి పీజీఐ దగ్గర జరుగుతుంది. మూమెంట్ టైప్ వచ్చేటప్పుడు 601 గూడ్స్ ఇష్యూ మూమెంట్ టైప్, గూడ్స్ రిసిప్ట్ 101 అలాగా, గూడ్స్ ఇష్యూ 601 అనమాట. సో అలాగే మనకి సిఓ సంబంధించిన ఇంటిగ్రేషన్ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. పీజీఐ దగ్గరే ఎఫ్ఐ టు సిఓ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది. సిఓజిఎస్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది, ఓకే. ఇది కాస్ట్ సెంటర్ ద్వారా కోపాలోకి ఫ్లో అవుతుంది. కోపా అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ సిఓలో ఉంటుంది అనమాట, ఓకే. సో అలాగే మనకి సిఓజిఎస్తో సో మనకి ఇక్కడ దాకా పాయింట్స్ రాసుకుంటే చాలు. ఇదే రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. సో ఇవేం చేశారంటే మీరు వర్డ్లో పేస్ట్ చేసుకోండి, వర్డ్లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఇలాగా. సో వర్డ్ ఫైల్ తీసుకొని ఓకే. సో ఇది ఇలా చేసుకున్న తర్వాత దీని మీద డిజైన్ అని క్లిక్ చేసి సో ఇక్కడ పేజ్ బోర్డర్స్ అని చెప్పి క్లిక్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. సో ఇది ఓకే. సో ఇది మనకి పాత్ర, ఇది మీరు సేవ్ చేసుకొని ఈరోజు క్లాస్ అని చెప్పి పెట్టుకోండి, ఓకే. సో ఈరోజు వరకు మనకి ఎక్కడ దాకా అయిపోయిందండి? సో బిల్లింగ్ వరకు అయిపోయింది అనమాట. సో ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా చేస్తే నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా మీకు సింప్లిఫై అవుతాయి. నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఇంకా అడ్వాన్స్డ్ అనమాట, ఓకే. సో బిల్లింగ్ వరకు చేసేసారంటే ఎఫ్ఐఈ ఎంఎం ఎస్టీ మొత్తం కలిపి కొట్టేశారనమాట, ఓకేనా. సో బిజినెస్ పార్ట్నరు, మెటీరియల్ మాస్టరు, కస్టమర్ మాస్టరు మెయిన్ మనకి, ఓకే. కండిషన్ రికార్డ్స్ అనేది కూడా ఎస్ఏపి ఎస్టీలో మాస్టర్ రికార్డ్స్ VK11 అన్నారు చూసావా, అది కూడా మాస్టర్ రికార్డే. మాస్టర్ రికార్డ్స్ ఏం డిస్కస్ చేసాం? మెటీరియల్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, వెండార్ మాస్టర్, కండిషన్ రికార్డ్స్, ఓకేనా. సో కండిషన్ రికార్డ్స్, సో ఇవి కూడా మనకి ఎస్ఏపిలో మనకు ఉన్న మాస్టర్ డేటానే. సో ఇవి కూడా మనకి ఎస్ఏపిలో మనకు ఉన్న మాస్టర్ డేటానే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడితో మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు మనం రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్క దానికి పీజీఏ రిపోర్ట్స్ ఏమున్నాయి, సేల్స్ డాక్యుమెంట్, సేల్స్ ఆర్డర్ రిపోర్ట్స్ ఏమున్నాయి, సో రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. రిపోర్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. అలాగే టేబుల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో టేబుల్స్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ రిపోర్ట్స్ గురించి మాట్లాడదాం.
సో మనకి ఎస్ఏపి ఎస్డిలో సేల్స్ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే కొన్ని రిపోర్ట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. VA05 సేల్స్ ఆర్డర్ క్రియేషన్ లిస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్. ఓకేనా, VA05 అడ్వాన్స్ లిస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ న్యూ వర్షన్ అంట. ఓకే, సో అలాగే VA03 అంటే డిస్ప్లే సేల్స్ ఆర్డర్. సో ఎంక్వైరీ లిస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. కొటేషన్ లిస్ట్ అంటే ఆల్రెడీ తెలిసిందే. కాంట్రాక్ట్ లిస్ట్ అంటే మనం ఆల్రెడీ తెలిసిందే. షెడ్యూల్ అగ్రిమెంట్ లిస్ట్ VA55. సో అలాగే మనకి సెటిల్మెంట్ సేల్స్ ఆర్డర్ కోపా రిలవెన్స్, ఇదైతే ప్రస్తుతానికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో వస్తుంది. లిస్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ సేల్స్ ఆర్డర్ అంటే సో మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి సగం కొన్ని మిస్ అయినవి డేటా అయినవి మిస్ అయిన డేటాతో కూడా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. బిల్లింగ్ లిస్ట్ కావాలంటే VF01 అనమాట. సో ఇవి కామన్గా సేల్స్ ఆర్డర్లో మనం యూజ్ చేసే రిపోర్ట్స్ అనమాట. ఓకే, ఇవి బేసిక్గా సేల్స్ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్. రేపు పొద్దున ఎవరైనా సరే అడిగితే సో మనం ఇవి ఇక్కడ దాకా చెప్పాలన్నమాట. సో మీరు ఇవి కావాలనుకుంటే ఇప్పుడు ఈ టీ కోడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో మనం సేల్స్ ఆర్డర్ సంబంధించిన లిస్ట్ చూడాలంటే సో VA05లోకి వెళ్తే మనకి సేల్స్ ఆర్డర్ సంబంధించిన సో మొత్తం ఏమేమి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, ఎప్పుడు క్రియేట్ చేసాం, ఇది కావాలనుకుంటే మీరు ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. క్లయింట్ సేల్స్ ఆర్డర్ లిస్ట్ పంపించండి అంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, సో అలాగే మనం ఫిల్టర్ ఈ సేల్స్ ఆర్డర్ సంబంధించి మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇది డిసెండింగ్, సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనం సో చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ లేఅవుట్ అని ఉంది. ఈ లేఅవుట్లో ఇంకా ఇక్కడ కొన్ని చూపిస్తున్నాయి ఫీల్డ్స్. ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నా లేఅవుట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆఫీసు దీన్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సేల్స్ గ్రూపు, ఓకే, ఇలాంటి డివిజన్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేల్స్ ఆఫీసు డివిజన్ కూడా సో మనకి యాడ్ అయిపోతుంది అనమాట ఇందులో రిపోర్టు. అది కావాలనుకుంటే టాప్ మేనేజ్మెంట్ ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకొని పంపించుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫీల్డ్స్ మనం ఇక్కడ మనం లేఅవుట్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్స్ను కూడా మనకి యాడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఎస్ఏపిలో మనకి ఉంది. ఓకేనా, సో ఆ ఫీల్డ్స్ని మనం యాడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఎస్ఏపిలో ఉంది అనమాట. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. సో ఇలా మనకి ఒక్కొక్క టీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ లిస్ట్ కావాలనుకో VA45. సో VA45లోకి వెళ్తే సో మనం ఎన్ని కాంట్రాక్ట్స్ క్రియేట్ చేస్తామో ఆ లిస్ట్ చూడొచ్చు అనమాట. కావాల్సి అయితే ఎక్సెల్ షీట్లో మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ టీ కోడ్స్ అన్నీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో VA45 VA25, ఓకే, సో ఎంక్వైరీ లిస్టు డిస్ప్లే సేల్స్ ఆర్డరు ఇవన్నీ కూడా. అలాగే మనకి సేల్స్ ఆర్డరు ఎంక్వైరీ కొటేషన్ అన్నిటికీ కూడా టేబుల్స్ ఉంటాయి ఎస్ఏపిలో. సో ఇది మనకి క్యాన్సిల్ అయితే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. సో నేను ఇది కూడా ఇస్తున్నా, ఈ వర్షన్ కూడా ఇస్తున్నా, మీకు ఉపయోగపడుద్దేమో అని. సో ఇస్లీ లైట్ అయ్యి ఇస్లీ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సో టేబుల్స్, ఎస్ఏపిలో టేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి టేబుల్స్ అంటే దగ్గర సో 1,50,000 టేబుల్స్ మనకి ఎస్ఏపిలో ఉన్నాయి. చాలా టేబుల్స్ ఉంటాయి ఈసీసీలో అయితే. ఈ టేబుల్స్లో మన డేటా మొత్తం స్టోర్ అవుతుంది. ఓకేనా, సో ఎస్ఏపిలో మనకి టేబుల్స్లో మాస్టర్ డేటా టేబుల్స్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ డేటా టేబుల్స్ ఉంటాయి. సో అలాగే మనకి కస్టమైజింగ్ డేటా టేబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట.
ఓకేనా. సో ఎస్ఏపిలో మనకి మాస్టర్ డేటా టేబుల్, అలాగే మనకి మాస్టర్ డేటా టేబుల్, ట్రాన్సాక్షనల్ డేటా టేబుల్. సో అలాగే మనకి మూడోది ఏంటంటే కస్టమైజింగ్ డేటా టేబుల్స్. మనకి ఎస్ఏపిలో టేబుల్స్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. ఎస్ఏపిలో మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, సో కస్టమైజింగ్ డేటా, ఈ మూడిట్లో కూడా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో నువ్వు ఎస్ఏపిలో ఏది క్రియేట్ చేసినా, సో ఎస్ఏపిలో నువ్వు ఏది క్రియేట్ చేసినా సో అది మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో అది మాస్టర్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, కస్టమైజింగ్ డేటా అవ్వచ్చు. సో ఎస్ఏపిలో నువ్వు ఏది క్రియేట్ చేసినా అది టేబుల్లో స్టోర్ అవుతుంది. అది నువ్వు మెటల్ మాస్టర్ డేటా కావాలన్నా టేబుల్లో స్టోర్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా కావాలన్నా టేబుల్లో స్టోర్ అవుతుంది. అంటే రియల్ టైంలో మన వర్క్ అంతా కూడా సో టేబుల్స్ మీదే ఉంటుంది. అర్థమైందా. సో రియల్ టైంలో మనం పనిచేసే ప్రతి ఒక్కటి కూడా మనకి సో టేబుల్స్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి టేబుల్స్లో సో మనకి టేబుల్స్లోనే మనకి పని అనేది ఉంటుంది రియల్ టైంలో. సో టేబుల్స్లోనే మనకి మాస్టర్ డేటా కానీ, ట్రాన్సాక్షనల్ డేటా కానీ, సో ప్రతిదీ కూడా మనకి టేబుల్ రూపంలోనే స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సంబంధించింది టేబుల్ చూద్దాం ఇప్పుడు. కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్ సంబంధించింది మనం చూసినట్లయితే, కస్టమర్ మాస్టర్ డేటాకు సంబంధించిన టేబుల్ మనం చూసుకున్నట్లయితే KN-A1 ఇలా మనకి అంటే ఏంటి, కస్టమర్ మాస్టర్ డేటాకు సంబంధించిన టేబుల్స్. కస్టమర్ మాస్టర్ డేటాలో మెయిన్లీ 3 సెగ్మెంట్స్ ఉంటాయి అనుకున్నాం. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. ఓకే. సో ఈ అన్ని టేబుల్స్ దగ్గర మనకి మెయిన్ టేబుల్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి టేబుల్సే. కొన్ని ఇక్కడ టేబుల్స్ అంటే ఏంటిది, జనరల్ డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకో కస్టమర్ మాస్టర్ డేటాలో, సో మనకి టేబుల్స్ ఇవన్నమాట. జనరల్ డేటా అంటే ఏంటి, కస్టమర్ నేము, అడ్రస్, పోస్టల్ కోడ్, ఇలాంటివన్నీ కూడా. సో జస్ట్ మనం KN-A1లోకి వెళ్ళండి. సో కస్టమర్ మాస్టర్ డేటాలో జనరల్ డేటాతో మాట్లాడితే మనం KN-A1. సో KN-A1తో మనం మాట్లాడితే సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కస్టమర్ సంబంధించిన మొత్తం జనరల్ డేటా అంతా కూడా అక్కడ కనపడుతుంది అనమాట. సో మనకి కావాలి అనుకుంటే మన అకౌంట్ గ్రూప్ ఉంటే మనం తీసుకోవచ్చు. ఓకే. ఇదంతా జనరల్ డేటా. అయితే కంపెనీ కోడ్ డేటా కావాలనుకుంటే, ఓకే, కస్టమర్ సంబంధించి కంపెనీ కోడ్ డేటా కావాలనుకో, కంపెనీ కోడ్ ఫిల్టర్ పెట్టుకుంటే ఇక్కడ మన కంపెనీ కోడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మన కస్టమర్స్. దీన్ని Ctrl-C సెలెక్ట్ చేసుకొని Ctrl-C ఇచ్చి సో మన కస్టమర్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ చేస్తే మన కస్టమర్ సంబంధించిన జనరల్ డేటా డబుల్ ఇచ్చేసామనుకో, సో కస్టమర్ ఎవరు ఏంటిది, జనరల్ డేటా అడ్రస్ ఏమి ఇచ్చాము, లొకేషన్ ఏమి ఇచ్చాము, ఓకే. సో అకౌంట్ గ్రూప్స్ ఏమి ఇచ్చాము, లాంగ్వేజ్కి ఏమి ఇచ్చాము, ఇవంతా కూడా జనరల్ డేటా మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా జనరల్ డేటా, ఒక కస్టమర్ సంబంధించిన టోటల్ జనరల్ డేటా. ఓకేనా. ఓకే. ఇదంతా కూడా జనరల్ డేటానే. సో అదే మనకి కంపెనీ కోడ్ డేటా కావాలనుకో, సో కంపెనీ కోడ్ అంటే కస్టమర్ సంబంధించిన కంపెనీ కోడ్ డేటా కావాలనుకో, సో ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కస్టమరు, కంపెనీ కోడ్ డేటా. ఒక దాని మీద డబుల్ క్లిక్ చేసామనుకో, క్లయింట్ నేము, కస్టమరు, కంపెనీ కోడ్,
మనం ఏమైతే పేమెంట్ టర్మ్స్, రికన్సిలేషన్, జిఎల్స్ ఇవి ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి అనమాట కంపెనీ కోడ్ డేటాలో. సో ఇక్కడ అబాప్ లాంగ్వేజ్లో కస్టమర్ని మనం కేయుఎన్ఎన్ఆర్ అంటారు, కంపెనీ కోడ్ని బియుకేఆర్ఎస్ అంటారు. షార్ట్ కీని అంటే ఇక్కడ మనం ఫీల్డ్ నేమ్స్ మనకి నార్మల్ ఇంగ్లీష్లో ఉంటే ఇక్కడ అబాప్ లాంగ్వేజ్లో ఉంటాయి ఆ ఫీల్డ్స్. రేపు పొద్దున్న రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఈ కస్టమర్ ఫీల్డ్ అంటే కేయుఎన్ఎన్ఆర్, కంపెనీ కోడ్ ఫీల్డ్ బియుకేఆర్ఎస్ ఇట్లా మనం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ప్రతి దానికి టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే సేల్స్ డేటా చూసుకోవాలనుకుంటే కేఎన్వివి ఎస్సీ 61లోకి వెళ్ళి సో కేఎన్వివిలోకి వెళ్తే మనకి ఈ 500 పెడితే 500 చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అని కొడితే మొత్తం మనకి సేల్స్ సంబంధించిన కస్టమర్స్ 377 చూపిస్తున్నాయి మనకి. ఓకే, మన సేల్స్ ఆర్గనైజేషన్తో ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మన సేల్స్ ఆర్గనైజేషన్తో మనకి ఇక్కడ ఏం కనపడతలేదు, ఒకసారి చూద్దాము. మన కస్టమర్లు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఒక్క నిమిషం, మన కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది హెచ్పిజిఎస్. సో ఇవన్నీ కొన్ని ఎఫ్ఐ కస్టమర్స్ ఉన్నాయి, కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నాయి కొన్ని. కేఎన్వివికి వెళ్ళండి. సో కొన్ని కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో కూడా ఉన్నాయి. సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో మాత్రమే ఉంటే సిస్టమ్ చెప్పుద్ది. ఇక్కడైతే మరి ఏం చూపించట్లేదు. మన సేల్స్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి హెచ్పిఎస్1 ఒకటే క్రియేట్ చేసాం మనం కస్టమర్, ఇదే అది. సో ఇది సేల్స్ డేటా, మనం సేల్స్ కస్టమర్ నేను ఒకటే క్రియేట్ చేసాం. ఓకేనా, మిగతా అన్నీ కూడా ఫైనాన్స్ కస్టమర్సే క్రియేట్ చేసి సేల్స్ కస్టమర్ సంబంధించింది. సో కాబట్టి ఇలా మన ఎస్ఏపిలో ఏది క్రియేట్ చేసినా అది మాస్టర్ డేటా అయినా, ట్రాన్సాక్షనల్ డేటా అయినా, సో ఇంకా ఏ డేటా అయినా అది టేబుల్లో మనకి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బిల్లింగ్ చేశాను, బిల్లింగ్ సంబంధించిన టేబుల్ ఏంటి, రిపోర్ట్లో చూడొచ్చు, టేబుల్లో కూడా చూడొచ్చు. VF05. సో మీకు ఎలా తెలుసుకోవాలో మీకు చూపిస్తున్నాను. పేయర్, కస్టమర్, సో ఎంటర్, మొత్తం మనం బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది ఇలా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. సరే, నాకు ఇలా కాకుండా టేబుల్ లెవెల్లో కావాలి అనుకుంటే సో ఇలా టేబుల్స్ ఇన్ ఎస్ఏపి ఎస్టీ అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇలా నేర్చుకోవడానికి ట్రై చేసుకోండి. పక్కన చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోవడం, సో ఇలా నేర్చుకోండి. హెడర్ డేటా, మనకి బిల్లింగ్లో హెడర్ డేటా ఉంటుంది, లైన్ ఐటమ్ డేటా ఉంటుంది. హెడర్ కావాలంటే VBRK, ఇదేమో హెడర్ డేటా లైన్ ఐటమ్ రెండు ఉంటాయి కదా, సో VBRK. సో మనం కంపెనీ కోడ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మన బిల్లింగ్ డాక్యుమెంట్ సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చేయండి. ఓకే, ఓకే. సో మనకి జస్ట్ టేబుల్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో VBRK అని ఉంది, VBRK మీట్లో పెట్టాలి, మీట్లో పెట్టండి. సో VBRK, సో SC 61లోకి వెళ్ళి సో VBRK, ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మనకి సేల్స్ ఆర్గనైజేషన్ క్లిక్ చేస్తే హెచ్పిఎస్1,
సో ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి అప్ టు డాక్యుమెంట్ కరెంట్ సేల్స్ ఆర్డర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇది ప్రైజింగ్ ప్రొసీజర్. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం అసైన్ చేసాం, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ కూడా. చూసారా మొత్తం కూడా బిల్లింగ్ డాక్యుమెంట్ విబిఆర్కే లైన్ ఐటమ్. సో లైన్ ఐటమ్ లెవెల్లో మనకు కావాలనుకుంటే విబిఆర్పి అనమాట. సో ఇవన్నీ నేను లిస్ట్ ఇస్తాను మీకు. సో ఇలా మనం ప్రతిదీ కూడా టేబుల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు ఏది క్రియేట్ చేసినా ఈ రోజు నుంచి మీరు అది ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అని తెలుసుకోవాలన్నమాట. బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన మన బిల్లింగ్ డాక్యుమెంట్ ఫిల్టర్ చేసుకొని మన బిల్లింగ్ డాక్యుమెంట్ ఇచ్చేసిన, సో ఇక్కడ ఫిల్టర్ చేసుకొని దగ్గర బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలన్నా ఇలా ఇచ్చేసుకోవచ్చు మనం. సో అలా మనం నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు మెటీరియల్ చూడొచ్చు, వెండర్ చూడొచ్చు, కస్టమర్ చూడొచ్చు. ఇలా ఎత్తుక్కొని మనం రియల్ టైంలో పనిచేయాల్సి వస్తుంది టేబుల్ మీద. అర్థమైందా? సో సో మనం సేల్స్ ఆర్డర్ లిస్ట్ కావాలనుకోండి, టేబుల్ కావాలనుకోండి, ఓకే. సో సేల్స్ ఆర్డర్ సంబంధించిన టేబుల్ హెడర్ డేటా ఉంటుంది, ఐటమ్ లెవెల్ ఉంటుంది, విబిఏకే. సో విబిఏకే. సో దీని మీద మనం ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో ఇక్కడ సో ఇక్కడ మనం విబిఏకే అని ఉంది కదా. సో దీని మీద ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇందులో నుంచి మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు అవసరమైతే. హెచ్పిఎస్1తో మనం క్రియేట్ చేసిన టోటల్ సేల్స్ ఆర్డర్స్ అన్నీ ఇవి. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇవి, కంపెనీ కోడ్ బిల్ ఇది. ఓకే, ఇన్ని సేల్స్ ఆర్డర్స్ మనం ఎస్ఏపిలో క్రియేట్ చేస్తాం. ఫిల్టర్ చేసుకొని మీరు ఎప్పుడు డేట్ వైజ్ కూడా మీరు కావాలనుకుంటే సో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో ఎక్సెల్ షీట్లో కావాలంటే ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్ అండి. ఓకే. సో ఇది మనకి ఎస్ఏపిలో మనకి ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. సో టేబుల్స్ గురించి అర్థమైందా? ఈవెన్ మెటల్ మాస్టర్ టేబుల్స్ కూడా మీరు ఎత్తకండి. బిజినెస్ పార్ట్నర్ టేబుల్స్, మెటల్ మాస్టర్ టేబుల్స్ మీకు హోంవర్క్ ఇవన్నీ. బిజినెస్ పార్ట్నర్ టేబుల్స్ ఏమున్నాయి, చార్ట్లోకి వెళ్ళి బిజినెస్ పార్ట్నర్ టేబుల్స్. ఓకేనా? సో ఆ తర్వాత బిల్లింగ్ టేబుల్స్, పీజీఏ టేబుల్స్, డెలివరీ టేబుల్స్, ఎంక్వైరీ టేబుల్స్, కొటేషన్ టేబుల్స్, ఎస్డి టేబుల్, ఇలా చాలా ఉంటాయి. గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఇలా నేర్చుకుంటాం. ఓకే, నువ్వు ఏదైనా మర్చిపోయి ఉంటే అది వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు నువ్వు. ఓకేనా? అలాగే ఎస్ఏపి ఎంఎం సంబంధించి ఏమైనా మర్చిపోతే మీరు EC01లో వెళ్ళొచ్చు అనమాట. EC01. సో OBY6 ఎలాగా ఇది కూడా అనమాట. స్ట్రక్చర్లోకి వెళ్ళి నావిగేషన్లోకి వెళ్ళి ఓకే చేస్తే సో మనకి ఇక్కడ కంపెనీ కోడ్, ఓకే, కంట్రోల్ F. సో ఇక్కడ మనకి కంపెనీ కోడ్ ఏమేమి వచ్చాయండి ఇక్కడ మన కంపెనీ కోడ్. సో ఇది. సో ఇక్కడ ఇచ్చేస్తే నువ్వు ఏమేమి పర్చేజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తావు, ఏమేమి సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తావు, ఏమేమి ప్లాంట్స్ క్రియేట్ చేస్తావు, ఈవెన్ కాన్ఫిగరేషన్లో కూడా మీరు టేబుల్లో ఎత్తుకోవచ్చు. ఓకేనా? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా టేబుల్లో కూడా ఎత్తుకోవచ్చు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన కంపెనీ కోడ్ చేశాను అనుకో, దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ టేబుల్ నెట్లో ఎతికి సో కంపెనీ కోడ్ టేబుల్ అని చెప్పి కొట్టి సో ఇక్కడికి వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఎంఎం సంబంధించిన నువ్వు చేసిన మొత్తం అంతా ఇక్కడ కనబడతాయి. ఓబీ Y6 ఒకటి, హెచ్పిజి ఈ EC01 ఒకటి అనమాట. నువ్వు మర్చిపోతే ఓకే. సో SE16 టేబుల్లోకి వెళ్ళాలి. రేపొద్దున రియల్ టైంలో వర్క్ అంతా టేబుల్ మీదే ఉంటుంది. నీ కంపెనీ కోడ్ చూడాలంటే T001 టేబుల్ తెలుసుకుంటే నీ కంపెనీ కోడ్ HPGS అని ఇచ్చేస్తే సో నీ కంపెనీ కోడ్ సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ వచ్చేస్తాయి టేబుల్లో. అందుకే రియల్ టైంలో బ్యాక్ ఎండ్లో మనం పనిచేస్తాం కాబట్టి సర్వర్స్లో మనకి డైరెక్ట్గా టేబుల్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవడం తెలియాలి నీకు. ఈ కంపెనీ కోడ్తో ఏమేమి లింక్ అయిందో మొత్తం అన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, కరెన్సీ ఏంటి అన్నీ వచ్చేస్తాయి. సో నువ్వు ఏదైనా క్రియేట్ చేసిన సేల్స్ ఆర్గనైజేషన్ టేబుల్ కావాలనుకుంటే సేల్స్ ఆర్గనైజేషన్ టేబుల్ అంటే చూడు. ఓకేనా. సో ఇది సో TVKO సేల్స్ ఆర్గనైజేషన్ టేబుల్. ఓకే. సో ఇది సేల్స్ ఆర్గనైజేషన్ టేబుల్. అర్థమైందా? సో ఇది ఓకే. సో ఇది మనకి కాన్సెప్ట్. ఓకేనా. సో చేసుకోగలుగుతారా ఇంకా మీరు? రేపొద్దున ఏది క్రియేట్ చేసినా అది కాన్ఫిగరేషన్ అయినా, మాస్టర్ డేటా అయినా, ట్రాన్సాక్షనల్ డేటా అయినా వెళ్ళి టేబుల్లో ఎత్తుకోవడం అనేది మీకు రావాలి. ఓకేనా. సో ఇందాక VK11లో కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తావు కదా మాస్టర్ డేటా, అది కూడా చూసుకోవచ్చు. సో VK11 సో హెడర్ అంతా KONHలో, వాల్యూస్ అంతా KONPలో స్టోర్ అవుతాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాడు వాడు. ఇది టేబుల్ సమరీ KONH హెడర్ డేటా. కండిషన్స్ టేబుల్స్ క్రియేట్ చేసిన కండిషన్స్ సంబంధించిన టేబుల్స్ చూడాలనుకో. సో ఈరోజు డేట్ మీద క్రియేట్ చేసింది చూడాలనుకో. ఈరోజు డేట్ మీద క్రియేట్ చేసింది ఎవరు క్రియేట్ చేస్తారు యూజర్ ఐడితో కూడా చెక్ చేసుకోవచ్చు. SM user 87 ఈరోజు క్రియేట్ చేసిన కండిషన్ రికార్డ్ ఇది. దీని మీద డబుల్ క్లిక్ చేసామనుకో ఏమి క్రియేట్ చేసి PB00 ఇది యూజర్ ఐడితో ఎవరో క్రియేట్ చేసినట్టున్నారు. PR00తో ఇది నేను క్రియేట్ చేసింది. 21వ తారీఖు 7వ తారీఖు ఏం క్రియేట్ చేసాము మనం యూజర్ 87. సో ఈ డేటా కావాలంటే ఇది కూడా వచ్చింది మనకి. అంటే ప్రతిదీ మనకు కావాల్సింది ప్రతిదీ కూడా టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట SAPలో. ఇది నా యూజర్ ఐడితో క్రియేట్ చేసిన టేబుల్స్ ఇవి. సో ఇదే క్రియేట్ ఇది హెడర్ మాత్రం చూపిస్తుంది. లైన్ ఐటమ్ కావాలని లైన్ ఐటమ్ కూడా చూపిస్తుంది. సో దానికి సెపరేట్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఇన్ఫర్మేషను కూడా టేబుల్లోకి వెళ్ళి చూసుకోవడం అనేది 100% మీకు రావాలి. ఓకేనా. అది పెద్దగా చెప్పడం కుదరదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు SAPలో ఏదైనా కాన్ఫిగరేషన్ చేసావు కదా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అని నీకు తెలుసుకోవాలి. అలాగే ఏ మాస్టర్ డేటా అది వెండర్ అయినా కస్టమర్ అయినా లేకపోతే కండిషన్ రికార్డ్ అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏదైనా వెళ్ళి అది ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో తెలుసుకోవాలి. రియల్ టైంలో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 25 టేబుల్స్ నీ చేతిలో ఉండాలి.
బిల్లింగ్ టేబుల్స్ వచ్చేసి ఉండాలి, పీజీఏ టేబుల్స్ వచ్చేసి ఉండాలి, అవుట్ బౌండ్ డెలివరీ టేబుల్స్ వచ్చేసి ఉండాలి, సేల్స్ ఆర్డర్ టేబుల్స్, కనీసం 20 నుంచి 25 టేబుల్స్ నీ చేతిలో ఉండాలి. ఆ లిస్ట్ నేను ఇంటర్వ్యూ సంబంధించిన టేబుల్స్ లిస్ట్ మళ్ళీ పెడతాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు ఇలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా నేర్చుకోవడానికి ట్రై చేస్తే మీకు ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా రియల్ టైంలో టేబుల్ మీద వర్క్ ఉంటుంది కాబట్టి టేబుల్ మీద ఎలా చేయాలన్నది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్తో మనకి బిల్లింగ్ కూడా క్లియర్ అయిపోయింది. ఓకేనా, సో బిల్లింగ్ కూడా మనకి క్లియర్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది థ్యాంక్ యూ.